సిద్ధెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు నామములో మీ అందరికీ మెర్సీ ప్రార్థన మందిరము తరపున శుభాభినందనలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక బైబిల్ పాఠాన్ని మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్స్ ఉన్నవారు తప్పకుండా మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. పౌలు గారు రోమీయులకు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా, ఈరోజు అంశము మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. మీ అందరికీ తెలుసు, దేవుడు నేలమంటిలో నుండి ఒక ముద్దను తీసుకుని, మంటి ముద్దను తీసుకుని ఆయన తన ఆకారములో ఒక నరుని తయారు చేసినట్టుగా మన బైబిల్లో చూస్తాం. ప్రియులారా, మానవుడు ఎక్కడో కోతి రెండో లేదా మరొక జన్ముండి ఈ జన్మలో మనిషి అవటమో అది చెప్పటం లేదు బైబిల్. ప్రియులారా, బైబిల్ మాట్లాడుతూ ఉంది, మానవుడు మంటికి చెందినవాడు. అందుకంటాడు, మనము క్రింది వారము, ఆయన పైవాడు. మనము క్రింది వారమే, మనం మంటి వారమే అన్నాడు. మానవుడు మంటిలో నుంచి తీయబడినటువంటి వాడు. ఒక మట్టి ముద్దను తీసుకుని దానిని తన ఆకారములో చేసుకుని, తన రూపములో చేసుకుని, అందులో ప్రియులరా అది ఎంత మాత్రము కదలకుండా ఉన్నప్పుడు దేవుడు ఆ నరుని ఆకారం మంటి ముద్దను తీసుకుని తన నాసికారంధ్రములలో అనగా తన ముక్కులో నుండి తనకి జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. ప్రియులారా, అతడు లేచి కూర్చున్నాడు, దేవునితో మాట్లాడటం ప్రారంభించాడు, దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడు. ఎందుకో తెలుసిన, దేవునికి ఒక సహవాసము కావాలని, దేవునికి మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలి. తన రూపంలో చేసుకున్నాడు మానవుడిని. ప్రియులారా, చూడండి, ఈ శరీరము కేవలము మన్నే. ఈ శరీరానికి మనం ఎన్ని హంగులు ఏర్పాటు చేసినా ఈ శరీరము కేవలము మన్నే. మన్నైనది తిరిగి మంటికి చేరును, తిరిగి మళ్ళీ మంటికి చేరవలసిందే ఈ శరీరము. ప్రియులారా, అయితే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి ఈ శరీరము దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కేవలము మంటి శరీరమును నేల మంటిలో నుండి తీసినటువంటి దుమ్ము లాంటి ఈ శరీరమును దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఏమని అంటే, ఇలాంటి శరీరమును మీరు దేవునికి సమర్పించండి. ఎందుకు సమర్పించాలి? ఈ శరీరాన్ని
దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు ప్రియులారా? ఈ మంటి శరీరమునకు ఒక ఆకారమునిచ్చి, ఈ మంటి శరీరములో దేవుని యొక్క జీవవాయువును ఊది మానవుణ్ణి ఒక జీవాత్మగా కదిలే ప్రాణిగా తయారు చేసి తనలో దేవుని జ్ఞానమును పెట్టి ఆలోచన శక్తిని పెట్టి ఆ శరీరమును దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అని ఆలోచిస్తే ప్రియులరా, మొట్టమొదటిగా ఈ శరీరమును దేవునికి మనం ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ శరీరమును ఇచ్చినది దేవుడే. ఈ శరీరమునకు ఒక రూపం ఇచ్చింది ఆయనే. ఈ శరీరమును ప్రియులరా ఏమన్నాడు తెలిసిన, మీరు మీ శరీరములను సమర్పించుకొనిడి ఆయనకు. ఎందుకు సమర్పించాలంటే ఆయన ముందుగా మనలను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు ప్రియులరా తెలిసిన, ఆయన ఎలాంటి పరిస్థితి దానిలో దాగి ఉందంటే, ఆయన వాత్సల్యమును బట్టి మనం మన శరీరములను దేవునికి సమర్పించాలి. ఆయన ప్రేమను బట్టి ముందుగా ఆయన తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచినాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులరా, దేవుని యొక్క ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, అక్కడే 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనం మనం చూడగలిగితే 5:8 మాట్లాడతాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎందుకు ఈ శరీరాన్ని మరలా దేవునికి సమర్పించాలి? ఎందుకు దేవుడి శరీరాన్ని కోరుకుంటున్నాడు? మానవుని యొక్క మంటి శరీరమును దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ చేత బ్రతిమాలుతూ అడుగుతున్నాడు, మీరు మీ శరీరములను దేవునికి సమర్పించండి. కారణం ఏంటంటే ఆయన ముందుగా తన ప్రేమను మనకి వెల్లడిపరుస్తూ మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మొట్టమొదటిగా మన కొరకు చనిపోయి ఆ సిలువలో ఆయన మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు, మన శరీరమును మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా దేవుని కుడిపార్శ్వమున ఆనుకొని సింహాసన ఆసీనుడై ఉండవలసినటువంటి క్రీస్తు ప్రభు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, అది విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనకుండా ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు మనలను ప్రేమించి ముందుగానే ఆయన తన ప్రాణమును మన కొరకు అర్పించాడు. కాబట్టి మన శరీరములను ఆయనకు సమర్పించమని ప్రభు అడుగుతున్నాడు. ప్రియులరా, సిలువలో ఆయన మన కొరకు సమస్తమును ఇచ్చేశాడు. ఇప్పుడు మన శరీరములను మన జీవితాలను ఆయనకి ఇవ్వటానికి ఆయన అడుగుతున్నాడు. సిద్ధపడాలి ప్రియులరా. ప్రభువా, నీవు నా కొరకు సమస్తమును అర్పించేశావు. నీ కొరకు ఏది మిగిల్చుకోకుండా నీ శరీరమును, నీ ఆత్మను, నీ ప్రాణమును, నీ రక్తమును, నా కొరకు నీ జీవితమును యావత్తు నా కొరకు ఇచ్చేసావు సిలువలో. అంతగా నన్ను ప్రేమించావు, అంతగా నా ఎడల వాత్సల్యత చూపించావు. పౌలు భక్తుడు మాట్లాడతాడు 12వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, దేవుని వాత్సల్యమును బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన మన ఎడల చూపించే ప్రేమ ఎంతగా వెల్లడిపరుస్తున్నాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ప్రియులారా, మనం నీతిమంతులమని ఆయన మన కొరకు ప్రాణం పెట్టలేదు. మనం పరిశుద్ధులమని ఆయన మన కొరకు ప్రాణం పెట్టలేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా అంతగా ఒక పాపిని దేవుడు ప్రేమించాడు. ప్రియులారా, ఆయన పాపమును ద్వేషించాడు కానీ పాపిని ప్రేమించాడు. తనలో ఉన్న పాపమును ద్వేషించి ఆ పాపమును అసహించుకుని ఆ పాప జీవితము నుంచి మనల్ని విడిపించటానికి ఆయన పాపిని ప్రేమించాడు. అదే సిలువలో క్రీస్తు ప్రభు చూపినటువంటి ప్రేమ. ప్రియులారా, ఈ లోకంలో ఒక మంచివాడి కొరకు కూడా ప్రాణం అర్పించాడు ఎవరు లేరు. ఒక మంచివాడి కొరకు అనేక పర్యాయములు తనను ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు. ప్రియులారా, ఒక మంచివాడిని ప్రేమించడమే ఎంతో కష్టమవుతున్న దినాల్లో. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు సిలువలో
మరణించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు మన శరీరములను సజీవ యాగములుగా దేవునికి సమర్పించాలంటే ఆయన ముందుగా మనల్ని ప్రేమించి ముందుగా మన కొరకు సిలువలో ప్రాణం అర్పించి సమస్తమును మన కొరకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం మన శరీరములను దేవునికి సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. మన శరీరములను ప్రభువుకు సమర్పించి, ఎందుకంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు ప్రభు మన కొరకు మరణించాడు. కాబట్టి మన శరీరములు, ఈ శరీరం అంత కాదు, ఇది మనం దేవునికి సమర్పించాలి. రెండవది ఏంటంటే ఈ శరీరము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం అని చెప్పాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి చూసినట్లయితే 6వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడ్డవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహము ఎంతో విలువైంది సహోదరుడా. ఈ శరీరము చాలా పవిత్రమైంది సహోదరి. ఈ శరీరమును మన ఇష్టానుసారముగా వాడుకోవటానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ శరీరమును నీ ఇష్టానుసారముగా ఎలా పడితే అలాగా వాడుకోవటానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఈ శరీరము ఎంత పవిత్రమైందంటే ఇది దేవుని ఆలయము, దేవుని ఆలయము. తెలుసా మీకు ఆ సంగతి అన్నాడు. మీ శరీరములో మీ దేహము దేవుని యొక్క ఆలయమని మీరు ఎరుగరా? మీరు ఎరుగరా? కాబట్టి ప్రియులరా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహము ఎక్కడిది అనుకుంటున్నారు? ఇది పరిశుద్ధాత్మకు నిలయము. ఇది దేవుడు నివసించేటటువంటి దేవాలయము. కాబట్టి దేవాలయములో ఈ శరీరం అనేటటువంటి దేవాలయమును పాపమునకు కాకుండా దేవుని మహింపరచడానికి వాడుకోవాలి. దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. ఎంతమంది వారి యొక్క శరీరములను ఇష్టానుసారముగా వాడుకుంటూ, ఎంతమంది యవన ఆడపిల్లలు, యవన మగపిల్లలు తన వారి యొక్క అందమైనటువంటి కోమలమైనటువంటి శరీరమును ఈ లోకంలో భ్రష్టులుగా జీవిస్తూ ఇష్టానుసారముగా వాడుకుంటూ మురికిలో జీవిస్తూ శరీరాలను పాడు చేసుకుంటున్నారు ప్రియుల. తమ అందమైన శరీరములను పాడు చేసుకుంటున్నారు. వారి శరీరములను ఇతరులకు ఇచ్చేసి, వారి శరీరములను ఎవరికో అడ్రస్ లేని వారికి అమ్మివేసి శరీరాలను ఎంతగా ఆ శరీరాల తూట్లు పొడుచుకుంటున్నారు వారి 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 స్వహస్తములతో ప్రియుల. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, మీ దేహము మీది కాదు, ఇది దేవుని ఆలయము. మీరు మంటిలో నుంచి తీయబడిన వారే. ఈ మంటి శరీరమునకు దేవుడు ఒక రూపమునిచ్చి ఆయన యొక్క ఊపిరిని దానిలో ఊది నరుడు జీవాత్మ అయిన తర్వాత అతను పవిత్రపరిచి, ఆ దేహమును పవిత్రపరిచి, ఆ దేహమును అంటున్నాడు ఇది దేవుని ఆలయము, దేవుడు నివసించే స్థలం ఇది. దేవుడు మనుషుల యొక్క చేతులతో నిర్మించిన దేవాలయములో కాదు నివసించేది, నీ హృదయములో దేవుడు నివసిస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. నీ దేహము, నీ హృదయము దేవుని యొక్క ఆలయము. దేవుడు నివసించేటటువంటి చోటు ఏదంటే అది నీ శరీరమే, నీ 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 హృదయమే ప్రియులారా. అలాంటి శరీరమును ఎలా వాడుకోవాలి? అలాంటి శరీరమును ఎంత పరిశుద్ధంగా భావించాలి? అలాంటి శరీరమును మచ్చ లేకుండా, డాగు లేకుండా, ఏ విధమైన అపవిత్రతకు చోటు లేకుండా, ఏది కూడా అపవిత్రత అంటుకోకుండా ఆ శరీరమును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సహోదరి సహోదరుడా నీదే. ప్రభు మాట్లాడుతున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ శరీరము ఒక విలువ పెట్టి కొనబడినటువంటిది, చాలా విలువైంది. యేసు రక్తము విలువైనటువంటి అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల లాంటి యేసు రక్తము ద్వారా నీవు కొనబడ్డావు, కడగబడ్డావు. చాలామందికి శరీరం అంటే ఏమీ ఆలోచనే లేదు.
శరీరమును ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిశుద్ధంగా అనే ఆలోచనే ఈనాటి యవనస్తుల్లో కనబడటం లేదు. ప్రియులరా, మన శరీరములను ఎందుకు దేవునికి అర్పించాలి అంటే, మన శరీరము పరిశుద్ధాత్మ యొక్క దేవాలయము. ప్రియుల దేవాలయం. అందుకనే ఏం చేయాలి? మన శరీరాన్ని మన కళ్ళతో దేవుణ్ణి చూడడానికి మన కళ్ళు వాడుకోవాలి. ఈనాటి యవనస్తులు వారి కళ్ళను ఇష్టానుసారముగా వాడుకుంటున్నారు. నా కన్నుల ముందు ఏ అపవిత్రమైనది ఉంచుకోవటానికి ప్రయత్నం చేయనన్నాడు భక్తుడైనటువంటి దావీదు. ప్రియుల ఏది కూడా నా కన్నుల ముందు ఏ అపవిత్రతను ఉంచుకోను నేను. యోబు గారు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను ఎలాగ చూడను నేను. నా కళ్ళంతో అపవిత్రతను చూడలేను. ఎందుకనగా దేవుని యొక్క కన్నులు పాపమును చూడలేని కన్నులు దేవుని కన్నులు. ప్రియులారా, కన్నులతో ఈ శరీరము దేవునికి వాడుకోవాలి. దేవుని కొరకు, దేవుని మహింపరచడానికి వాడుకోవాలి. దేవుని నామాన్ని మహింపరచడానికి శరీరాన్ని వాడుకోవాలి. అందుకే మీ శరీరములను దేవుని కొరకు సమర్పించాలి. దేవునికి సజీవ యాగములుగా మన శరీరములను ఏమన్నాడు? సజీవ యాగములుగా మన శరీరములను దేవుని కొరకు వాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రియులరా, ఈ శరీరం అనగా ఈ శరీరంలో ఉన్న కళ్ళు ప్రభువును చూడడానికి, మన చెవులు ఆయన మాటలు వినడానికి, ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి పనికిమాలిన మాటలు వినటానికి కానీ, ముచ్చటలతో సరిపెట్టుకోవటానికి కానీ కాదు ఈ చెవులు దేవుడు మనకిచ్చింది. ఈ చెవులతో దేవుని యొక్క మాటలు వినడానికి, ఈ నోటితో దేవుని స్తుతించటానికి దేవుడు మనకి చక్కని నోరు ఇచ్చాడు. ఏంటంటే ప్రభువును మనం స్తుతించాలి, దేవుని యొక్క పాటలు పాడాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఈ నోటితో దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ప్రియులారా, మన చేతులు దేవుడు ఎందుకు చక్కని చేతులు ఇచ్చాడంటే ఆయన సేవ పరిచర్య చేయడానికి ఇచ్చాడు దేవుడు. అంతే తప్ప అపవిత్రమైన వాటిని పట్టుకుని అపవిత్రమైన వాటితో మన చేతులను అపవిత్రపరుచుకొని, మీ చేతులు పాపములతో అపవిత్రతతో నిండిపోయినాయి అన్నాడు. మీ చేతులు రక్తమయమైపోయినాయి. నరహంతకుల చేతుల వలె మీ చేతులు రక్తం వలె ఉన్నాయి, కానీ అవి హిమం వలె తెల్లగా చేయగలడు దేవుడు, తెల్లగా చేయగలడు. ప్రియులారా, మన చేతులు దేవుని యొక్క సేవ చేయటానికి వాడుకోవాలి. మన యొక్క కాళ్ళు సువార్త ప్రకటించటానికి వాడుకోవాలి. ఎంతోమంది భక్తులైనటువంటి వారి కాళ్లను సువార్త ప్రకటించడానికి వాడుకున్నారు. మన కళ్ళ ముందు ఎంతమంది దైవ సేవకులు వారి కాళ్లను సువార్త ప్రకటించడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించి, యేసే దేవుడని, ఆయన నిన్ను కనికరించి కాపాడే దేవుడని, పాపములకు విమోచన కలుగజేసే గొప్ప విమోచనకర్తని, క్రీస్తుని ప్రకటించడానికి ఎంతమంది వారి పాదములను వారి కాళ్లను దేవుని సేవకు వినియోగించుకుంటూ పరుగులెత్తుతున్నారు దేవుని సేవలో ఈనాడు. మన దేహములు మనవి కాదు ఇవి ప్రియులారా. ఈ దేహం అందు కాదు, ఇది దేవుని యొక్క ఆలయము. ఈ శరీరము పవిత్రమైంది, దేవుని కొరకు వాడబడే శరీరం ఇది. నీ సొంతానికి వాడుకునే శరీరము కాదు. ఈ శరీరము నాదే కదా అని ఇష్టానుసారముగా వాడుకుంటే ఆ శరీరాన్ని ఎంతకాలం వాడుకోలేవు నీవు. ఆ శరీరాన్ని సరైన పద్ధతిలో వాడుకోపోతే, ఈ దేహమును సరైనటువంటి స్థితిలో వాడుకోపోతే అతి త్వరలోనే దేహాన్ని పాడు చేసుకుంటావు నీ చేతులతో. ఎంతమంది పాడు చేసుకుంటున్నారు ప్రియులరా? దేవునికి ఎందుకు మన యొక్క శరీరములను, మన దేహములను దేవునికి ఎందుకు సమర్పించాలి? ఈ మన శరీరము దేవుని చేతిలో ఒక సాధనం అవుద్ది నీవు సమర్పించుకుంటే. ఎందుకు పనికిరాని శరీరము దేవుని చేతిలో పెట్టినప్పుడు
దేవుని చేతిలో ఇదొక సాధనముగా మారిపోద్ది. ప్రైజ్ లార్డ్. రోమీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీ దేహమును ఒక నీతి సాధనముగా దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, దేవుని యొక్క దూతలను సువార్తకు వాడుకోలేదు దేవుడు. దేవుని యొక్క ఆకాశంలో కోటాను కోట్ల మంది దేవుని దూతల యొక్క సమూహమును దేవుడు సువార్త ప్రకటించడానికి వాడుకోలేదు. కేవలము మంటిలో నుండి తీసిన నీ శరీరమును, కేవలము పాప తుల్యమైనటువంటి నీ శరీరమును ఆయన పరిశుద్ధపరిచి ఆయన రక్తములో శరీరమును కడిగి పరిశుద్ధాత్మని మీదకు పంపి ఆ హృదయములో ఆయన నివసించే ఏర్పాట్లు చేసుకుని ఆ శరీరమును ఏం చేస్తున్నాడంటే నీతికి సాధనముగా దేవుడు వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి శరీరం అనుకుంటున్నావు నీది? అది నీతికి సాధనం. అది నీతి సాధనములుగా. ప్రియులారా, ఎప్పుడైతే నీ శరీరమును దేవునికి సమర్పించుకుంటావో ఆ శరీరము దేవుని చేతిలో ఒక నీతి సాధనముగా మారిపోద్ది. దేవుడు వాడుకునే ఒక సాధనము నీ శరీరము. నీ ద్వారా దేవుడు సువార్తను ఎంతోమందికి ప్రకటిస్తాడు. యేసు ప్రభు వారి శరీరములో ఇక్కడ లేడు. శరీరముతో ఆయన తన శరీరముతో, మహిమ శరీరముతో ఆయన మరణించి పాతిపెట్టబడి 3వ దినమున మహిమ శరీరంతో లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన శరీరంతో ఇక్కడ లేడు, కానీ ఆత్మపూర్ణుడిగా మన మధ్యలో నివసిస్తున్నాడు. ఆయనకు ఒక శరీరము లేదు. దేవుని యొక్క వాక్యము శరీరధారిగా శరీరమును అమర్చి, దేవుని వాక్యమునకు శరీరమును అమర్చి ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో 33.5 సంవత్సరాలు జీవించాడు మానవుడిగా. తిరిగి ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన శరీరములతో లేడు క్రీస్తు ప్రభు. ఇక్కడ పరిశుద్ధాత్మ రూపములో నేను వెళ్ళి ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీ యొద్దకు పంపిస్తానని ఆయన ఆత్మపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చేసాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. దేవుడు తన ఆత్మ రూపములో, ప్రియులరా, ఈ లోకంలో అన్ని చోట్ల దేవుని యొక్క ఆత్మ రూపములో మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉనికి మన మధ్యలో చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఆయన విడిచి వెళ్ళినటువంటి సువార్తను ఏమన్నాడు తెలిసిన వెళుతూ ఆయన, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, వారి మీద చేతులుంచి ప్రార్థన చేయండి, అనేక మందికి బాప్తిస్మం ఇవ్వండి. నమ్మిన వారు దేవుని మహింపరుస్తారు, నమ్మని వారు శిక్షకు పాత్రలు అవుతారు. మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఒకవేళ నీ శరీరమును దేవునికి సమర్పించగలిగితే ప్రియులరా ఏం జరుగుతుందో తెలిసిన, ఆయన నీ శరీరమును నీతి సాధనముగా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. దేవునికి అప్పగించండి. సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎలాగ ప్రేమిస్తున్నాడు దేవుడు? ప్రియులరా, ఈ శరీరమును ఎంత ప్రేమించాడు దేవుడు. కొంతమంది శరీరాన్ని ఎంత ప్రేమించుకుంటారో చెప్పలేం. కొంతమంది ఆ శరీరానికి ఏదేదో పూసేసి రకరకాల కాస్ట్యూమ్స్ వాడేసి, ప్రియులారా, ఈ శరీరము నీది కాదని గుర్తు చేసుకో. ఈ శరీరము దేవునిది, దేవుని ఆలయము. బైబిల్లోకి వెళితే ప్రియులారా,
కొంచెం మనము లోతుకు వెళ్ళి చూస్తే దేవునికి వారి జీవితాలను సమర్పించుకొని బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాలు పొందినటువంటి ఎంతోమంది భక్తులైనటువంటి వారు, ఎంతోమంది ప్రియులారా మన పూర్వీకులు బైబిల్లోకి వెళ్ళి చూస్తే పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఎంతమంది నీతిపరులైనటువంటి వ్యక్తులు వారి యొక్క శరీరములను, వారి జీవితాలను, వారి బిడ్డలను, వారి ఆస్తులను, వారి సమస్తమును దేవునికి అర్పించి ఆశీర్వాదాలు పొందిన వారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో. మొట్టమొదటిగా చూస్తే అబ్రహాము తనకు అత్యంత ప్రియమైన ఒక్కగానొక్క కుమారుణ్ణి, వాగ్దానము చేత పొందినటువంటి కుమారుణ్ణి ఇస్సాకుని దేవునికి అర్పించేశాడంతే. తనకు ఉన్న సమస్తము ఇస్సాకే. ఒకరోజు ఇస్సాకుని ప్రియులరా ఆది కాండములోకి వెళితే 22వ అధ్యాయం ఆది కాండము మొదటి కొన్ని వచనాలను చూడగలిగితే ప్రియులరా మనకు సమయం లేదు. 22వ అధ్యాయము ఆది కాండము ఆ మొదటి నుండి 18 వచనాలు గనుక మీరు ఇంటికి వెళ్ళి చదివితే ప్రియులరా 2వ వచనములు అంటాడు, అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన అంటాడు, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పాను. ఓ ఎలాంటి దేవునికి సంకల్పము! దేవుడు కొన్నిసార్లు మనము దేనిని అత్యంతముగా ప్రేమిస్తామో ఈ లోకంలో దానిని ప్రభు అడిగితే దానిని ప్రభు చేతిలో పెట్టడానికి సిద్ధముగా ఉన్నావా నీవు సహోదరి సహోదరుడా? దేవుడు మన దేహములను అడుగుతున్నాడు. ఆ దేహాన్ని అడిగి దేహాన్ని ఏదో నిలిపేసేద్దాం లేకపోతే చంపేద్దామని కాదు దేవుని దృష్టిలో. ఆ దేహమును దేవుని చేతిలో ఒక సాధనముగా వాడుకోవటానికి దేవుడు నీ దేహమును అడుగుతున్నాడు ప్రియులారా. ఇక్కడ అబ్రహామును తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని అడగటంలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశము, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన ప్రేమ దానిలో దాగి ఉంది ప్రియులారా. ఆయన వాత్సల్యతను బట్టి మన దేహములను దేవుడు అడుగుతున్నాడు. ఆయన ప్రేమ దానిలో దాగి ఉంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, మంచి వర్తమానం వీరు విన్నారు. సజీవ యాగములుగా మన శరీరములను దేవునికి సమర్పించుకున్నాం. పౌలు భక్తుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఎంతమంది వారి జీవితాలను సజీవ యాగములుగా నీకు సమర్పించుకున్నారు, ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు. ఈ బిడ్డలు ఎంతో శ్రద్ధగా నీ వాక్యం విన్నారు. వారి జీవితాలు వారి శరీరం నీకు సమర్పించడానికి సిద్ధపడుతున్నారు. ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో ప్రభువా ఇక నుండి ఈ శరీరం నీ కొరకు వాడతాను, నీ సువార్త కొరకు వాడతాను నేను ఎవరైతే తీర్మానం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారో, ఎవరైతే అలాంటి ప్రార్థన చేస్తున్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారందరి మీదకు నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. సమర్పణ జీవితాలు వారికి దయచేయండి. ఇక నుండి ఈ శరీరం నీ కొరకు వాడుకుంటానని తీర్మానం చేసుకునే బిడ్డల్ని దయచేసి మీరు జ్ఞాపకం చేసి వారి జీవితాలు మీ కొరకు వాడబడే సాధనాలుగా, నీతికి సాధనాలుగా వారి యొక్క శరీరములను తయారు చేసి చూపించాలి. ఈ వాక్యమునకు ముద్రవే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.